హాయ్ ఫ్రెండ్స్, ఇవాళ ఈవినింగ్ రొటీన్తో స్టార్ట్ చేస్తున్నాను. ఇంకా ఒక 3-4 డేస్ బ్యాక్ అయితే నేను ఈ మామిడికాయ ఊరగాయ చేశాను. ఈ 3-4 డేస్ ఊరాక మళ్ళీ ఇది కలపాలి కదా, అందుకే నిన్న ఈవినింగ్ అయితే ఇలాగ తీసి అంతా బాగా కలుపుకుని ఒకసారి ఉప్పు అంతా చెక్ చేసుకుని మళ్ళీ బాటిల్లో అయితే స్టోర్ చేద్దామని ఈ పని అయితే స్టార్ట్ చేశాను. నాకేం పెద్దగా రావు ఊరగాయలు చేయడం అయితే, కాకపోతే నేను కూడా ఒక యూట్యూబ్ వీడియో చూసి చేశాను. కాకపోతే ఫస్ట్ టైం చేసినా కూడా చాలా బాగా టర్న్ అవుట్ అయింది, చాలా బాగుంది టేస్ట్ అయితే. ఇంకా ఇదంతా బాగా నీట్గా అయితే ఒక బేసిన్లో వేసుకుని అంతా కలిపేసుకుని దీన్ని బాటిల్లో అయితే స్టోర్ చేసుకుంటున్నాను. ఊరగాయలు అయితే ఎప్పుడూ గ్లాస్ బాటిల్స్లోన జాడీల్లోన స్టోర్ చేసుకోవాలి. ఇంకా ఇది క్యాప్ కూడా పెట్టేసి దీన్ని ఒక టిష్యూ పేపర్ తెచ్చి క్లీన్ అయితే చేసుకుంటున్నాను, చుట్టూ ఏమైనా ఆయిల్ ఉందేమో అని. ఇంకా నెక్స్ట్ పులిహోర పేస్ట్ అయితే చేద్దామని ఇక్కడ చేస్తున్నాను. ఇంకా ఈలోపు పక్కనే మా ఇన్లాస్ ఉంటారు, ఇంకా అక్కడ పిల్లలు వచ్చారు హాలిడేస్కి. వాళ్ళు వస్తే ఇంకా బనానా స్మూతీ అయితే చేశాను అందరి కోసము. ఇంకా ఈలోపు ఈ చింతపండు ఉడికిపోయి కొద్దిగా చల్లారిపోయింది, దీని గుజ్జు కూడా తీసుకుంటున్నాను. ఇంకా ఈ మసాలా కూడా వేయించేసి ఇంకా ఇదైతే ఉడకబెట్టుకుంటున్నాను. నెక్స్ట్ వీడియోలో నేను గుజ్జు ఎలా చేశానని డీటెయిల్గా పోస్ట్ చేస్తాను, చెక్ చేసేయండి. ఈలోపు డిన్నర్ టైం అయింది, ఇంకా దోశ వేసేసాను. ఇంకా ఈ గుజ్జు కూడా చల్లారిపోయింది, ఇదైతే ఇంకా ఫ్రిడ్జ్లో స్టోర్ చేద్దామని బాక్స్లోకి అయితే తీసుకుంటున్నాను. ఇంక ఈలోపు పొద్దున ఆరేసిన బట్టలన్నీ మా అమ్మాయి తెచ్చి లోపల పడేసింది. ఇంకా ఫోన్లో ఒక వీడియో పెట్టుకుని ఇంకా ఇవన్నీ అయితే ఫోల్డ్ చేసేసాను. ఇంకా ఇవన్నీ ఎత్తి పెట్టాలి. బాయ్, గుడ్ నైట్.